గడచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లలో చాలా అసంతృప్తిలో ఉన్నారు అన్నటువంటి విధంగా తెలుస్తుంది. అట్లాంటి వారు కొందరు వైసీపీకి టచ్లోకి వస్తున్నారా అన్నటువంటిది సమాచారం. కానీ ఇక్కడ వైసీపీకి టచ్లో వస్తున్నారా లేదా అన్నటువంటిది ఒక పక్కన పెడితే, వారికి ఆందోళన పట్టుకుంది. ఆందోళన దాచుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులతో వాళ్ళు టచ్లో వస్తున్నారు, వారికి ఫోన్లు చేస్తున్నారు అన్నటువంటిది విశ్వసనీయత సమాచారం. మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వణికిపోతున్నారు. తిరిగి అధికారంలోనికి మనం రాకపోతే మన పరిస్థితి ఏమిటి అని వైసీపీ నాయకులు కొంతమంది ఒక 10-15 మంది వరకు కూడా 6 నెలలుగా జైల్లో ఉన్నారు. మరి కొంతమంది జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే పరిస్థితి రేపు మనకి కూడా ఇట్లాంటిదే వస్తే మన పరిస్థితి ఏమిటి అన్నటువంటి భయం తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో కనబడుతోంది స్పష్టంగా అని అనుకుంటున్నారు. మరి ఇదే ప్రభుత్వం తిరిగి వస్తుందా, కంటిన్యూ అవుతుందా అన్నటువంటి నమ్మకం కూడా వారిలో సన్నగిల్లుతోంది. మరి ఆ విషయం మంత్రులకు అర్థమవుతోంది, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అనుకుంటున్నారు. ఈ విధంగా వైసీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులలో టచ్లోకి వెళ్ళి మేము మాట్లాడేవి కానీ మేము అంటున్నవి కానీ అది మాతో వచ్చినటువంటిది కాదు, మీరు అర్థం చేసుకోవాలి, మా పైన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోవద్దు, కాబట్టి దీన్ని మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేయండి, మమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ కక్ష పెట్టుకోవద్దని అనేటటువంటి విధంగా వారు భయాందోళనతో ఉన్నారు. అంటే తిరిగి ప్రభుత్వం వస్తుంది అన్నటువంటి నమ్మకం వారిలో సన్నగిల్లింది అనేటటువంటి విధంగా. మరి దీనిపైన మీరేమంటారు? నమస్తే.